కంగన్ నుంచి కలెక్ట్ చేసిన ఈ వాటర్ ఎంతో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ పర్ఫెక్ట్ pH మెయింటైన్ అవుతూ చాలా హెల్దీ అన్నమాట. మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనే ఫ్రెష్ ఫ్రూట్స్ లోని వెజిటబుల్స్ లోనే దొరుకుతాయి. అంత ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇప్పుడు మార్కెట్ లో మనకి ఎక్కడ దొరకడం లేదు. అలాంటిది ఈ కంగన్ వాటర్ లో మనం ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు అన్నమాట. నా పేరు రాకేష్, మీరు చూసిన రాకీ టెక్నాలజీస్. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి కంగన్ వాటర్ ప్యూరిఫైర్ గురించి అయితే రివ్యూ చేయబోతున్నాం. ఈ ప్రోడక్ట్ వాడుతుంది మా పిన్ని ప్రెసెంట్ ఉన్నాం మధురవాడలో, విశాఖపట్నం. దీని గురించి పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే మా పిన్ని చెప్తారు. హాయ్, ఇదేమో ఎనర్జిక్ ఇండియా వాడిది కంగన్ అన్నమాట. ఈ డివైస్ పేరు. ఈ కంగన్ డివైస్ లోంచి మనకి ఈ వేరియస్ స్టేజెస్ ఆఫ్ వాటర్ వస్తుంది. ఈ 2.5 pH వాటర్ వచ్చి స్ట్రాంగ్ ఎసిడిక్ ఉంటుంది. దిస్ ఇస్ ఫర్ క్లీనింగ్ పర్పస్. ఇక్కడ 6.60 pH వచ్చి బ్యూటీ పర్పస్ వాడచ్చు. 7 pH వచ్చేసరికి క్లీన్ వాటర్ అంటే చిన్నపిల్లలకి ఫీడింగ్ కి వాటికి వాడతాము. 8.5, 9.5 pH వాటర్ వచ్చేసరికి మనకి డ్రింకింగ్ అండ్ కుకింగ్ పర్పస్ వాడు. ఒకసారి మా వ్యూయర్స్ కోసం ఫంక్షనాలిటీ గురించి చెప్తారా పిన్ని? ఇప్పుడు ఈ డివైస్ కి ఇచ్చే వాటర్ ఏంటంటే టీడీఎస్ లెవెల్ 130 to 180 ఆ రేంజ్ మెయింటైన్ అయితే కనుక ఈ డివైస్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అనమాట. అంటే మనం ఏ పర్పస్ కోసం అయితే ఈ డివైస్ యూజ్ చేస్తున్నామో ఆ పర్పస్ 100% చక్కగా సర్వ్ అవుతుంది. ఆ టీడీఎస్ లెవెల్ వాటర్ టీడీఎస్ లెవెల్ అలా మెయింటైన్ అవ్వడం కోసమే ఈ కెంట్ ఆర్వో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కెంట్ ఆర్వోకి డైరెక్ట్ గా ట్యాంక్ నుంచి వచ్చిన వాటర్ కనెక్ట్ చేసేసాము. ఈ ఆర్వోలో మనకు కావాల్సిన టీడీఎస్ సెట్ చేసి ఉంచాము. ప్రీ సెట్టింగ్ లోనే మనకి కావాల్సిన 130, 140 టీడీఎస్ మెయింటైన్ చేసేటట్టుగా మనం సెట్ చేసి ఉంచేసాము. ఇప్పుడు ఈ కెంట్ ఆర్వో ఈ ట్యాంక్ ఆ టీడీఎస్ వాటర్ తో మనకు రిక్వైర్డ్ టీడీఎస్ వాటర్ తో ఈ ట్యాంక్ ఫిల్ అయిపోయి ఉంటుంది. ఈ ట్యాంక్ నుంచి ఈ ట్యూబ్ ద్వారా ఈ మోటార్ కి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక చిన్న స్మాల్ సైజ్ మోటార్ అన్నమాట పంపింగ్ కోసం. ఈ కెంట్ డివైస్ కి వచ్చే వాటర్ చిన్న పంపింగ్ యాక్షన్ తో అంటే ఫోర్స్ఫుల్ గా రావాలి, వస్తే కనుక పర్ఫార్మెన్స్ బాగుంటుంది అని చెప్పి ఈ చిన్న మోటార్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ మోటార్ నుంచి పంప్ అయ్యి వాటర్ ఈ డివైస్ కి వస్తుంది. ఈ డివైస్ అవుట్పుట్ ఎలా వస్తుంది ఇప్పుడు మీకు ఇది ఆన్ చేసి చూపిస్తాను. 8.5 pH వాటర్ ని ఫిల్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు 9.5 డివైస్ ఆఫ్ చేసాను. ఇది pH టెస్టింగ్ డ్రాప్స్. ఇవి చూద్దాం ఇప్పుడు. ఇది 8.0 pH, ఇది 9 pH, ఇది 9.5 pH. ఇలా ఈ 3 డిఫరెంట్ pH వాటర్స్ కలెక్ట్ చేసి pH డ్రాప్స్ వేసాను టెస్టర్లో. చూడండి కలర్ ఆఫ్ ద వాటర్ చూడండి ఎలా చేంజ్ అయిందో. ఈ 9.5 ఏదైతే ఉందో ఇది చాలా హెల్దీ అనమాట. రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రో క్లస్టర్ ప్రాపర్టీస్ కూడా చాలా బాగా ఉంటాయి ఈ 9.5 pH వాటర్లో. సో ఈ వాటర్లో మైక్రో క్లస్టర్ ప్రాపర్టీస్ ఎలా వర్క్ చేస్తాయి అనేది ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. జస్ట్ ఆర్డినరీ వాటర్, ఇది ఆర్డినరీ వాటర్, డ్రింకింగ్ వాటర్. ఇది ఇప్పుడు కెంట్ నుంచి వచ్చే వాటర్ని 9.5 pH వాటర్ని కలెక్ట్ చేస్తాను. నైన్ 9.5 pH వాటర్ని కలెక్ట్ చేస్తాను ఇందులో. ఫ్రెండ్స్ ఐ విల్ షో యూ. ఇప్పుడు ఇది ఆర్డినరీ వాటర్, ఈ కంగన్ వాటర్ డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ వాటర్లో కొంచెం పసుపు వేస్తున్నాను. నేను ఏమి కలపటం లేదు, ఏం చేయట్లేదు, అలాగే వేసి వదిలేస్తాను. ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అవుతుంది అనేది ఒకసారి మీరే అబ్జర్వ్ చేసి చూడండి. ఈ కంగన్ వాటర్ ఏదైతే 9.5 pH ఉందో అందులో ఈ పసుపు పొడి అనేది చాలా చక్కగా డిజాల్వ్ అయ్యి ఆ మైక్రో క్లస్టర్ యాక్టివిటీ అనేది ఎంత బాగా జరిగింది అనేది ఒకసారి యూ కెన్ అబ్జర్వ్. ఇది ఆర్డినరీ డ్రింకింగ్ వాటర్లో పసుపు వేస్తే అది ఎలా అడుగుకి వెళ్ళి జస్ట్ అలా స్టాగ్నేట్ అయ్యింది. ఇది మాత్రం చాలా చక్కగా డైల్యూట్ అయ్యి వాటర్లో
క్లియర్గా మనకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు దీంట్లో లోపల ప్రాసెస్ ఇక్కడి నుంచి వాటర్ వచ్చి ఇందులో ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒకసారి దీంట్లో ఏముంటాయో ఒకసారి చెప్తారా? దీంట్లో ప్లాటినం కోటెడ్ ఎలక్ట్రోడ్ ప్లేట్స్ ఉంటాయి. అది ఈ వాటర్ని ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన pH వాల్యూస్తో వాటర్ని మనకి బయటకి ఇస్తారు. చేశారు. ఓకే, ఇంత మంచి ప్రోడక్ట్ మరి ఎక్కడి నుంచి ఎవరు ఎలా అప్రోచ్ చేయాలి, మీకు ఏమైనా సజెస్ట్ చేశారా? ఎస్, నా ఫ్రెండ్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. వాళ్ళ సజెషన్స్ బట్టే నేను ఇది కొనుక్కున్నాను. వాళ్ళు నాకు చాలా స్ట్రాంగ్ సజెషన్ చేశారు. వాటర్ విషయంలో మాత్రం ఇది ఎక్స్పెన్స్, ఇది పెట్టచ్చు, దీనికి ఖర్చు అయితే 100% జస్టిస్ చేస్తుంది, దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని నా ఫ్రెండ్స్ అందరూ చెప్పబట్టే నేను ఈ డివైస్ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ డివైస్ తీసుకున్నాక ఈ వాటర్ వాడటం వల్ల నాకు చాలా వేరియేషన్ కనిపించింది బిఫోర్ అండ్ ఆఫ్టర్. నాకైతే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ప్రోడక్ట్. మీకు మరి కాస్ట్ అంటున్నారు, ఎంత అయింది మొత్తం ఓవరాల్ గా? ఈ డివైస్ ఒకటి అయితే 2,75,000 పడుతుంది. ఈ ఆర్ఓకి, ఆ మోటార్కి అవన్నీ కూడా ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ మొత్తం ఓవరాల్ గా కలిపి నాకు ఒక 3 lakhs అయింది. దగ్గర 3 lakhs అయిందండి. మరి దానికైతే వర్త్ అయితే ఉంది అంటున్నారు? 3 lakh వర్త్ అయితే ఉంది. ఫ్రెండ్స్, అయితే విన్నారు కదా, ఈ విధంగా దీని ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే కింద అయితే దానికి లింక్ అయితే పెడతాను, మీరైతే అప్రోచ్ అవ్వండి. అలాగైతే మనకి ఇక్కడ కెంట్ మినరల్ ఆర్ఓ అయితే ఉంది. ఇదైతే మనకి 20,000 అయితే పడింది. దీంట్లో నుంచి వాటర్ అయితే మనకి ఇందులోకి అయితే రావడం జరుగుతుంది త్రూ పైప్స్ ద్వారా. అలాగే మనకు వాటర్ కూడా ఇక్కడైతే వాటర్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడైతే. దీని ద్వారా అయితే మనకి పంప్ అయ్యి మనకు కావాల్సినప్పుడు లైవ్ వాటర్ అనేది దీంట్లో మనకి ఎలక్ట్రోడ్స్ ద్వారా అది ప్యూరిఫై అయ్యి మనకి ప్లాటినం కోటెడ్ ఎలక్ట్రోడ్స్ ద్వారా ఇది ప్యూరిఫై అయ్యి వస్తుంది మనకైతే. సో జనరల్ గా మనకి ఏంటంటే వాటర్ క్వాలిటీ చెక్ చేయడానికి TDS మీటర్ అనేది వాడతారు. మనకి ఈ సెటప్ తో మనకి TDS మీటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి pH డ్రాప్స్ కూడా మనకి ఈ బాటిల్తో ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా మనం అయితే ఈ pH క్వాలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే కెంట్ మినరల్ ఆర్ఓలో మనకు ఆల్రెడీ మనకైతే వాడు ఇచ్చాడు pH ఇంటర్నల్ గా ఉంటుంది, ఆల్రెడీ ఫిక్స్ చేసి మీరు చూడొచ్చు. మనకి ఇందులో లో, హై, ఇంకా గుడ్ అని ఉంటుంది, 3 ఆప్షన్లు ఉంటుంది. అందులో మనమైతే దాని ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు అంటే TDS ఎలా ఉందనేది. మనకి హై ఉండకూడదు, లో ఉండకూడదు, ఎప్పుడు కూడా మనకి గుడ్ అనే మధ్యలో చూపిస్తుంది. ఆ ఇండికేషన్ కూడా మనకి ఉండాలి అది. సో ఇక్కడ రైట్ సైడ్ మీకు కనబడుతుంది ఈ లెవెల్ అయితే, ఇది ఫిల్టర్ తాగుతుంది అనమాట. ఫిల్టర్ యొక్క లైఫ్ అనేది దీంట్లో ఇండికేషన్ అయితే మనకి ఉంటుంది. సో ఫిల్టర్ యొక్క లైఫ్ మనం చూసుకొని మన రీప్లేస్మెంట్ కానీ లేదంటే టెక్నీషియన్స్ పిలిచి మనం అయితే దాన్ని చెక్ చేయించుకోవాలి. అది ఇలాంటి మెయింటెనెన్స్ అనేది మనం చేసుకోవాలి, లేదంటే వాటర్ అనేది క్వాలిటీ తగ్గిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది మీకు రివ్యూ అనేది. నేను ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు డీటెయిల్గా మనకి మెన్షన్ చేసి పెడతాను. సో దాని ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. మీరైతే ఇలాంటిది కాస్ట్లీది కొనరా అది కూడా కామెంట్ చేయండి. వేరే దగ్గర మీరు చూడొచ్చు, దీని యొక్క వాల్యూ తెలుస్తుంది కంజన్ వాటర్ గురించి. ఇది చాలా కాస్ట్లీ ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ అయితే చేయండి. వేరే వాళ్ళు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి కొంచెం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి తెలుస్తుంది. సో అదే నా ఫ్రెండ్స్, బై, జై హింద్.